తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి ఉత్సవాలకు శైవ క్షేత్రాలు సిద్దమవుతున్నాయి. పంచారామ క్షేత్రాల్లో సోమారామంగా ప్రసిద్ది చెందిన భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా డస్ట్బిన్స్, చీపులు, ఫినాయిల్ అందించే కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ఈవో డి రామకృష్ణరాజు మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పాటించాలని స్వచ్ఛంద సంస్థలు ఈ విధంగా శానిటేషన్ సామాగ్రి అందివ్వడం గొప్ప విశేషమన్నారు. గత 20 ఏళ్లుగా దాతలను సమీకరించి రంగసాయి ఈ సామాగ్రిని అందించడం అభినందనీయమన్నారు. రథోత్సవం, తెప్పోత్సవానికి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం సహకారంతో శ్రీ సోమేశ్వర, భీమేశ్వర స్వామి దేవస్థానాలకు పరిశుభ్రత సామాగ్రి అందిస్తున్నారని, ఈ ఏడాది కూడా ఫినాయిల్ బాటిల్స్, డస్ట్బిన్స్, చీపుర్లు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్తిపాటి గున్నేశ్వరరావు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. పంచారామ క్షేత్రాల్లో భాగంగా భీమవరం గునుపూడి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వచ్చే విశేష భక్తులకు ఏర్పాట్ల కోసం ఆలయ ఈవో రామకృష్ణరాజు గారు అనేక ఏర్పాట్లు చేశారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రంగసాయి గారు ప్రతి సంవత్సరం భక్తుల కోసం భక్తుల యొక్క శానిటైజరీ ఐటమ్స్ అనేవి చాలా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రంగసాయి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రంగసాయి గారు, సో శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు శానిటరీ ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దీని గురించి చెప్పండి. ఓం నమ శివాయ. ప్రతి భక్తుడు కూడా భక్తి ప్రపదలతో ఆ శివపార్వతుల్ని దర్శించుకుని ఆశీర్వచనం పొంది పునీతమేది ఒక జరుగుతున్న సంస్కారం. ఈ సంస్కృతిలో భాగంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం పరిశుభ్రత పాటించాలి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛతా హీ సేవ అని చెప్పేసి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ప్రతి భక్తుడు కూడా ఈ తొట్లు పెట్టాం మనం. ఇవన్నీ కూడా ఎందుకు పెట్టామంటే మన పరిశుభ్రత, మన ఆరోగ్యం కోసం పెట్టాం తప్ప వేరే ఉద్దేశం కాదు. దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అంతే దీనికి ఏంటంటే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వారు ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ఈ దేవాలయాల దగ్గర ప్రతి చోట కూడా ఇలాగా ఇవన్నీ ఇస్తుంటారు. ఫినాయిలు, డస్ట్బిన్స్, ఈ చీపుళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఎండోమెంట్స్ చేయలేరని కాదు, పబ్లిక్ నుంచి కూడా అవేర్నెస్ వచ్చి మరి ఎస్ఆర్కేఆర్ యాజమాన్యం ప్రతి సంవత్సరం చేస్తారండి. భీమేశ్వరం గుడి, సోమేశ్వరం గుడి, ఇంకెక్కడో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇస్తూ ఉంటాం. దీంట్లో పరిస్థితి ఏంటంటే ప్రతి భక్తుడు కూడా వీటిని ఉపయోగించుకుని పరిశుభ్రత పాటించి మన ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ప్లాస్టిక్ సంచులు వాడకుండా గుడ్డ సంచులు తెచ్చుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ కార్యక్రమం చేస్తున్నాం. ఓం నమ శివాయ. శివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు సలువు పందిర్లు ఏర్పాటు చేసి, ఆ సలువు పందిర్ల ద్వారా 4 క్యూ లైన్లు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి 4 క్యూ లైన్ల ద్వారా లోపలికి శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయడానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండడానికే వాళ్ళకి సలువు పందిర్లు, క్యూ లైన్లో వచ్చే భక్తులకు మజ్జిగ, పాలు, మంచినీళ్ళు అన్ని సదుపాయాలు వివిధ సేవా సంస్థల ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తొందరగా దర్శించుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు వాలంటీర్లు కూడా వాళ్ళని నడుపుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు దర్శనం చేసుకుని తొందరగా స్వామివారిని దర్శించుకుని
బయటికి వచ్చే మార్గంలో ఉచిత పులిహార ప్రసాదం కూడా వాళ్ళ వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ శ్రీ స్వామివారు అన్నపూర్ణమ్మతో కొలువైన శివక్షేత్రం. ఇది చాలా మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో అన్నప్రసాదం ఎక్కడైనా సరే పవిత్ర గంగానది ఒడ్డున 7 లక్షల మందికి అన్నదానం చేస్తే, ఎక్కడ ఒక భక్తుడికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యాన్ని ప్రసాదిస్తారు ఆ స్వామివారు. కావున భక్తులందరూ కూడా వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని శివరాత్రి సందర్భంగా దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఎస్ఆర్కే కాలేజీ నుంచి మా దేవస్థానమునకు ఈ స్వచ్ఛ సేవ సంస్థ సంబంధించి డస్ట్బిన్లు, శానిటరీ సామాన్లు, డస్ట్బిన్లు, ఇంకా ఫినాయిలు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారు మాకు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కాలేజీ వారికి, కాలేజీ యాజమాన్యం వారికి, వారి తరపున మాకు సమర్పించిన పెద్ద రంగసాయి గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఆలయంలో కూడా అనేక పూలతో విశేషంగా అలంకరించడం జరిగింది. అలంకరణ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆలయంలో కూడా విశేషంగా అలంకరణ జరుగుతుంది, వాటి గురించి. ఈ శివరాత్రి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా వివిధ పూల అలంకరణలతోటి చాలా సుందరవందనంగా మల్లినేడు తిరుమల మల్లినేడు బాబీ గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన దాత సహకారంతో పూల అలంకరణ జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారి సహకారంతో పూల అలంకరణ అతి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇవి కాకుండా 27వ తారీఖుని సాయంత్రం 5 గంటలకి రథోత్సవం ఈ దేవాలయం నుంచి బయలుదేరి మన నాసివారి సెంటర్ వరకు వెళ్తుంది. తర్వాత రోజున ఉదయం 28వ తారీఖున ఉదయం అక్కడి నుంచి బయలుదేరి గుడి వరకు తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆచార సాంప్రదాయంగా ఆ విధంగా జరుగుతుంది. 28వ తారీఖుని సాయంత్రం తెప్పోత్సవము మన స్వామిగుండం, శ్రీ స్వామివారి దేవాలయం ఎదురుగా ఉన్న స్వామిగుండంలో అతి వైభవంగా తెప్పోత్సవం జరుగుతుంది. వివిధ విద్యుత్ దీపాల అలంకరణలతోటి, బాణసంచాలతోటి అతి సుందరంగా మహావైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి తిలకించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా కోరుచున్నాం. సో శివరాత్రి పురస్కరించుకుని జరిగే 3 రోజులు కూడా చాలా వైభవంగా జరుగుతుందని చెప్పేసి ఈవో రామకృష్ణరాజు గారు మనకు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ శ్రీనివాసరావుతో మణికంఠ, బీసీఎన్ న్యూస్. మచ్చలేని నాయకుడు కాబట్టే అంజిబాబును ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని కూటమి నాయకులు అన్నారు. భీమవరం పట్టణంలోని శివరావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు కూటమి నాయకులు మాట్లాడారు. చింతలపాటి బంగారాజు, సిహెచ్వివిఎస్ సుబ్బరాజు, వివి నరసింహరాజు, ఎస్ఎస్ రావు, కె నాగరాజు, వాండ్రం మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి సత్యనారాయణ, కోరసిక కోటి మాట్లాడుతూ ఎమ్మెల్యే అంజిబాబుకు అందరి మనిషిగా గుర్తింపు ఉందని, ఇటీవల ఓ టీవీ ఛానల్లో ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. వాటిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అంజిబాబుపై తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో ఎన్ రంగారావు, బి సురేష్, బ్రహ్మాజీరావు, జి ప్రసాద్, కె అప్పలరాజు, రెడ్డి రాంబాబు, పిఎస్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారు, మన అంజిబాబు గారు, ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో నెగ్గడం కాంగ్రెస్ పార్టీ నుంచి, తదుపరి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పాలనా విధానం లేక ఫెయిల్ అవ్వటం, తర్వాత సమర్థతైనటువంటి నాయకత్వం ఉండటం వల్ల టీడీపీ నుంచి కూడా ఆయన్ని పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు రెండోసారి కూడా ఆయన నెగ్గడం జరిగింది. ఇప్పుడు మూడోసారి వచ్చేటప్పటికి గత ప్రభుత్వం అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి కూటమి ప్రభుత్వం భారతదేశ జాతీయ జెండాలో 3 వన్నెలు ఎట్లా ఉన్నాయో అదే రీతిలో ముఖ్యమైనటువంటి 3 పార్టీలు భాజపా కానీ, జనసేన, తెలుగుదేశం, ఈ 3 ఏకస్తులై మళ్ళా భీమవరం నియోజకవర్గాల నుంచి సమర్థులైనటువంటి వ్యక్తి ఎవరు అభ్యర్థి అన్నప్పుడు రామాంజనేయులు గారిని సెలెక్ట్ చేయటం, ఆయన అంతకు ముందు ఉన్నటువంటి మెజార్టీల కంటే అత్యధిక మెజార్టీతోటి సుమారు 67-70,000 మెజార్టీతో నెగ్గటం, 67,000 మెజార్టీ నెగ్గటం జరిగింది. అటువంటి వ్యక్తి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఎవరి చేత ఏ జర్నలిజంలో ఏ ఛానల్ చేత కానీ, ఏ పేపర్ చేత కానీ ఎక్కడ కూడా ఆయన
విమర్శకు గురవ్వలేదండి. అటువంటిది ఈ మధ్యకాలంలో ఒక ఛానల్ ఏదో కొంతమంది ఆయన్ని అతని కుమారుడు యువకుడు తండ్రి బాటలో సాధారణంగా మనం అనుకుంటామండి, మల్లెతీగ మల్లెపువ్వే పూస్తుంది అన్నట్టుగా ఆయన ఎంత నీతిపరుడో నిజాయితీపరుడో అదే రీతిలో తండ్రి బాటలో నడుస్తూ తన యువతనంతటినీ కూడా ఆకర్షించుకుంటూ వాళ్ళందరితోటి స్నేహ సంబంధాలు పెంచుకుంటూ తండ్రికి చేదోడుగా వాదోడుగా ఉండటం సహజం. అటువంటి వాళ్ళ మీద ఈ రోజున అతి హేయంగా వాళ్ళు విమర్శించటం అంటే విమర్శ కూడా వ్యక్తి యొక్క స్థాయికి తగ్గట్టు విమర్శించాలి. అదిగో ఆ స్కామ్ చేశారు, ఈ స్కామ్ చేశారు, ఇన్ని కోట్లు అన్నట్టు ఉండాలి. కానీ ఆ కొబ్బరి బండాలు దెబ్బ బండాలు అంటూ ఆ యూసెస్ ఫిలోస్ అటువంటి టైప్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎమ్మెల్యే అంజిబాబు గారి మీద కొన్ని న్యూస్ ఛానల్లో తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండించుతున్నాము. ఎమ్మెల్యే గారు నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మం, సంస్కారం తెలిసిన మనిషి. ఆయన తప్పు చేయలేదు. తప్పు చేయకపోయినా బురద జల్లి ఆయన ఇబ్బంది పెడతారు. ఈ పత్రికా ముఖంగా మేము ఖండిస్తున్నాం. వార్త రిపోర్ట్ చేయడం అనేది రిపోర్టర్స్గా మీ బాధ్యత. వార్త ఏదైనా తెలుసున్న వార్త రిపోర్ట్ చేయాలి. కానీ ఈ పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఏది మాట్లాడితే అది నడిచిపోతుందని కొన్ని ఛానల్స్ ఇష్టం వచ్చినట్టు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారి మీద, అంజిబాబు గారి మీద ఇలా మాట్లాడటం చాలా తప్పు. ఇది ఎవరూ కూడా భీమవరం నియోజకవర్గ ప్రజలు ఎవరూ కూడా హర్షించరు. మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా మాత్రం ఆ పర్టికులర్ ఛానల్ వాళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు చేయాలనేసి మేము ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఏమీ లేని నిరాధారణ ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి వలన అన్నిటి వలన ఖండించడం జరుగుతుంది. దాని గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఆరోపణలు అంజిబాబు గారు కానీ వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ గారు కానీ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. ఆ సేవలకు నచ్చి ఎంతోమంది ఆకర్షితులై వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఎన్నో పనులు చేయించుకుంటున్నారు. దానివల్ల ఇది చేయటం కొంతమంది ఇది చూసి ఓరలేక ఈ విమర్శలకి ఈ తప్పుడు ఆరోపణలు తీయడం జరిగింది. మొన్న ఒక న్యూస్ ఛానల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ అంజిబాబు గారి మీద ఒక నిరాధారమైనటువంటి ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. ఆ కథనం అవాస్తవం అని చెప్పేసి మేము మా యూనియన్ తరఫున నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఇకపోతే అంజిబాబు గారి గురించి 2 విషయాలు ప్రత్యేకించి చెప్పాలి. ఆయన మాటలు తక్కువ, చేతలు మిన్న. అది మేము స్వయంగా ప్రత్యక్షంగా చూసాం. మా కార్మికుల తరఫున మేము ఏ పని మీద వెళ్ళినా వెంటనే తక్షణమే ఆ సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడంలో దిట్ట. కానీ మాటలు మాత్రం తక్కువగా మాట్లాడతారు. ఈవేళ ఏదైతే గౌరవ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేటువంటి విషయంలో ఆయన సూచనలు సలహాలు కూడా తీసుకుంటూ ఈవేళ ప్రత్యేకమైనటువంటి వరవడిలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి శ్రమిస్తున్నటువంటి అంజిబాబు గారు మీద ఈ అవాస్తవ కథనాన్ని ప్రసారం చేయడం అనేది మేమందరం కూడా మా అందరి మనసులను కూడా బాధించిన విషయం. భీమవరం జేపీ రోడ్లోని అష్టలక్ష్మి దేవాలయం దత్తనాథ క్షేత్రంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి ప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజ కార్యక్రమంలో ఆంజనేయ స్వామివారికి క్షీరాభిషేకం, తమలపాకుల పూజ, హనుమాన్ హోమాలు నిర్వహించారు. 300 మంది భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. భీమవరం గణపతి సచ్చిదానంద జ్ఞానబోధ సభ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ, ప్రముఖ ఆడిటర్ వివిఎస్ఎస్ శర్మ మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామీజీ అమృత హస్తాల మీదుగా ప్రతిష్ఠ చేసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారిని ప్రతి మంగళవారం, శనివారం దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఆలయ ట్రస్టీ, ప్రముఖ సాహితీవేత్త వివిఎస్ఎన్ రాసు, బిఎస్ఎన్ఎల్ రాసు మాట్లాడుతూ స్వామివారిని దర్శించిన వారికి విద్య, ఆరోగ్యం, జ్ఞానం, ధైర్యం చేకూరుతాయన్నారు. ట్రస్టీలు దత్త భక్తులైన రామచంద్రరాజు దంపతులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు సత్యనారాయణ రాజు, గుప్తా, చల్లారావు, వాసవి వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భీమవరం జోలపాలెం రోడ్లో గల అష్టలక్ష్మి సన్నిధి పం దత్తనాథ క్షేత్రంలో ఈరోజు స్వామీజీ వారు మైసూరు పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే ప్రతిష్ట జనవరి 16న జరిగింది. ఈరోజు మండల పూజ 41 రోజులు సందర్భంగా కార్యసిద్ధి హనుమాన్ వారికి తమలపాకులు అర్చన, అలాగే మహా హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే హనుమాన్ హోమాలుతో భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అలాగే పూజా కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాదం వితరణ కూడా జరుగుతుంది. అంచేత ఆ హనుమంతుని యొక్క అనుగ్రహ ప్రాప్తి దత్తభక్తులు మరియు 50 మంది భక్త జనావళికి ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఎన్ రామచంద్రరాజు గారు వారి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు హోమం, అన్నదాన ప్రసాదం, మొత్తం పూజ అంతా కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈరోజు ముఖ్యమైనటువంటి మండల పూజ అంతా కార్యక్రమం అంతా కూడా ఆ దంపతుల చేతుల మీదుగా జరుగుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. కార్పొరేట్ సెలూన్ల వల్ల నాయి బ్రాహ్మణ వృత్తిదారులు జీవనోపాధి కోల్పోతున్నారని జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం జేఏసీ అధ్యక్షులు పట్నాల గణపతి అన్నారు. మండల కేంద్రమైన ఉండి నాయి బ్రాహ్మణ అన్నమయ్య భవనం నందు సంఘం అధ్యక్షులు మల్లువలస హరికృష్ణ అధ్యక్షతన మ్యాట్రిక్స్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో నాయి బ్రాహ్మణ జీవనోపాధికి మెళకువలపై ట్రైనీ వెంకట్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలపల్లి శ్రీను, మల్లువలస వీర వెంకట సత్యనారాయణ, దుర్గారావు, హరీష్, మల్లువలస అప్పారావు సంఘ సభ్యులు పాల్గొన్నారు. మ్యాట్రిక్స్ సెమినార్ అంటే ప్రతి న్యాయ బ్రాహ్మణుడు వారి యొక్క వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించుకొని వారి రేపు ఎదరు తరాలకి వాళ్ళ చక్కటి నైపుణ్యాన్ని చూపించాలని ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అలాగే ప్రతి మండలాల్లో కూడా ప్రతి నియోజకవర్గాలు కూడా ఈ సెమినార్ నిర్వహించి ప్రతి న్యాయ బ్రాహ్మణులు పోటీ ప్రపంచంలో పోటీని ఎదుర్కొని నిలబడడానికి ఈ వర్కింగ్ స్కిల్స్ నేర్చుకొని ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని మా ముఖ్య ఉద్దేశం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు దేశంలో స్టోన్స్ కానీ అలాగే ప్రూటైన్ గారు కానీ వాడేవారు. ఈ రోజుని ప్రొఫెషనల్గా మ్యాట్రిక్స్ కానీ, లోరెల్ కానీ, రెవలా కానీ అనేక కంపెనీలు రావడం జరుగుతుంది. మనం ప్రూటైన్ గారికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. వేరే కంపెనీ వచ్చి అడిగినా సరే మనం కళ్యాణం చేసి చూడడం జరుగుతుంది. మెయిన్ దీనికి ఇబ్బంది ఏంటంటే ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ ట్రైనర్ కావాలి. ఇవాళ లాంగ్వేజ్ వెంకట గారు ఇవాళ కోచింగ్ ఇస్తున్నారంటే ఆయన మొత్తం ఫుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజే అయినప్పటికీ మనకి తెలుగులో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే మన పిల్లలు కూడా రానున్న రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది. మనం వాళ్ళతో ఇంగ్లీష్ డిస్కషన్ చేసుకోవాలి. మెయిన్ వాళ్ళు ప్రొఫెషనల్ గా వృత్తిపరంలో ముందు ఉండడం వల్ల ఈ ఇంగ్లీష్ లో మనం ముందుంటే ప్రతిదీ కూడా మన పిల్లలకి మన రాబోయే రోజుల్లో కూడా మనం మంచి భవిష్యత్తు ఇవ్వడం జరుగుద్ది. ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చి అనేక కులాల వాళ్ళకి ట్రైనర్స్ ఇచ్చి వాళ్ళ పార్లర్స్ ఓపెన్ చేయడం మనం వెనకబడిపోతున్నాం. అదే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో మెయిన్ పిల్లల ఎడ్యుకేషన్ బాగా ఇంగ్లీష్ మీడియం అభివృద్ధి చేస్తే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనం రాబోయే రోజుల్లో ఈ జేఏసీ తరపున కూడా ఒక నిజవర్గం నుంచి మన మ్యాట్రిక్స్ వారిని మేము సలహాలు సూచనలు తీసుకుని ఒక సెమినార్ ఏర్పాటు చేస్తామని ఈ సభగా తెలియజేసుకుంటూ సెలవు. సో హలో హాయ్, నా పేరు వెంకట్ కోట. నేను మ్యాట్రిక్స్ టెక్నికల్ ట్రైనర్ ఫ్రమ్ నేను ఏపీ అంతా హ్యాండిల్ చేస్తాను టెక్నికల్ పార్ట్. సో బేసికల్లీ ఈరోజు యాజ్ వీళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేసినందుకు మ్యాట్రిక్స్ బ్రాండ్ నుండి ఈ సెమినార్ పెట్టడానికి ఐ కేమ్ హియర్. సో బేసికల్లీ కాన్సెప్ట్ ఏంటిది అంటే టు ఎడ్యుకేట్ పీపుల్.
సో మ్యాట్రిక్స్ ఆల్వేస్ మా బ్రాండ్ ఎప్పుడైనా యాక్చువల్లీ బేసికలీ మ్యాట్రిక్స్ హెయిర్ కలర్ అండ్ కేర్ బ్రాండ్. సో జనరల్లీ మన ఈ చిన్న సలూన్స్లో, మెన్ సలూన్స్లో సర్వీసెస్ అన్ని చేస్తున్నారు, కానీ వెన్ యూ ఈ కెమికల్ సర్వీసెస్ కానీ కొన్ని టెక్నికల్ సర్వీసెస్లో ఒక స్టెప్లో వెనకాల ఉన్నారు అనిపించింది. సో ప్రతి ఒక్కరు అప్గ్రేడ్ కావాలి, దే హ్యావ్ టు గెట్ సంథింగ్, అంటే కొత్తది నేర్చుకోవాలి. ఎందుకంటే ఫ్యాషన్ వరల్డ్, ఈ ఆర్ట్ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్, చాలా అంటే చాలా గ్రో అవుతుంది బయట వెళ్ళి చూస్తే. కానీ ఇప్పటికీ సలూన్స్లో ఇంకా అవే సర్వీసెస్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు అనమాట. సో వీళ్ళని కొంచెం దీని నుండి బయటికి తీసుకొచ్చి లిటిల్ బిట్ చిన్నగా ఎడ్యుకేట్ చేసి ప్రతి దాని గురించి ఒక బేసిక్స్ చెప్పి మెల్లిమెల్లిగా కలర్ గురించి కానీ, కెమికల్ సర్వీసెస్ గురించి కానీ, సలూన్ అప్గ్రేషన్ గురించి కానీ, సో ద బెస్ట్ వాళ్ళ కెరియర్లో ద బెస్ట్ ఫార్వర్డ్ వెళ్ళడానికి యాజ్ ఎ బ్రాండ్, యాజ్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ నేను ఐ కేమ్ హియర్ ఫర్ ద సెమినార్. ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ రీసోర్స్ పర్సన్ ఎస్ఎస్ సత్యశ్రీ మాట్లాడుతూ 3 నుండి 8 సంవత్సరాల వయసు గల పిల్లల మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ఈ వయసు పిల్లలకు ప్రత్యేక అభ్యాసన కార్యక్రమాల ద్వారా బోధిస్తే వారు పై తరగతుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలను సాధించగలరని తెలిపారు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు, అసెస్మెంట్ విధానాలు, అభివృద్ధి డొమైన్స్ గురించి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన విద్యను ఆటపాటల ద్వారా బోధించే మెళకువలను ఈ శిక్షణలో అంగన్వాడీ టీచర్లకు పరిచయం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్పి డి రాజేష్, జి తేజ, ఈ సుందర్రావు, పి బాలాకుమారి, పి మేరీ పాల్గొన్నారు. 20 డేస్ జ్ఞానజ్యోతి ప్రోగ్రాము ఇది మన ఉండి మండల్ లెవెల్లో జడ్పిహెచ్ఎస్ ఉండి హై స్కూల్లో జరుగుతోంది. ఈ జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు 3 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లోనూ ఆ వయసులో మెదడు అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఈ దశలోనే మనం పిల్లలకి భాషలోనూ గణితంలోనూ కానీ మన వివిధ స్థాయిల్లో వాళ్ళని ఆ స్థాయిలకు రీచ్ అయ్యేలా కానీ చేస్తే కనుక వాళ్ళకి ఎలిమెంటరీ స్థాయిలో కానీ ఉన్నత విద్యలో కానీ వాళ్ళు చాలా బాగా అభివృద్ధి సాధించగలరనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మనకి ప్రవేశపెట్టడం జరిగిందండి. దీంట్లో వీళ్ళు పిల్లలు ఎలా నేర్చుకుంటారు, పరిసరాల ద్వారా నేర్చుకుంటారు, అనుకరణ ద్వారా నేర్చుకుంటారు, ఈ విషయాల్ని మళ్ళీ వాళ్ళని పిల్లల్ని అసెస్మెంట్ చేయడం. ఇప్పటి వరకు ఈ అసెస్మెంట్ విధానం దాంట్లో లేదు, ఇప్పుడు ఈ అసెస్మెంట్ విధానం కూడా దాంట్లో చేర్చడం జరిగిందండి. ఈ అసెస్మెంట్ ద్వారా అన్ని డొమైన్స్ లోను శారీరక అభివృద్ధి, మేధాభివృద్ధి, భాషాభివృద్ధి, సౌందర్యాభివృద్ధి వీటి అన్నింట్లోనూ కూడా పిల్లల్ని ఏ విధంగా మనము అన్ని స్థాయిల్లోనూ రీచ్ చేయగలము అనేది ఈ అసెస్మెంట్ ద్వారా వీళ్ళకి బోధించడం జరుగుతుంది. ఇది అంగన్వాడీ వర్కర్స్ కి ఏంటి చాలా యూస్ఫుల్ గా ఉపయుక్తంగా ఉందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. దీని ద్వారా చాలా వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకున్నారని తెలియజేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అధికారిక పర్యటనలో భాగంగా నాగాలాండ్ చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. స్థానిక అధికారులు, నాయకుల నుండి ఘన స్వాగతం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంను సందర్శించిన జిల్లా ఎస్పీ. భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేసిన నయీం అస్మి. ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. భీమవరం 2 టౌన్ సీఐ కాళీచరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.